ఒక మనిషి బండి మీద లగేజ్ పెట్టుకొని పోతున్నాడు. సరిగ్గా చౌరస్తాలకు రాగానే బండి అదుపు తప్పి కింద పడ్డది. దెబ్బకి సామాన్ మొత్తం షెల్లా చెదురు పడిపోయింది రోడ్డు మీద అంతా. ఇక భయంతో పడ్డ మనిషి తన్న లేచి సామాన్ ఆన్నే వదిలేసి బండేసుకొని రప్పుడు వెళ్ళిపోయిండు. అయ్యో పాపం అనుకుంటున్నారా? ఇది అయ్యో అనుకునే ముచ్చట కాదు, అయ్యా అనుకునే ముచ్చట. ఎందుకట్లా అంటే అందరికందరు పడ్డ సామాన్ ఎరకపోతున్నారు కదా. ఇంతకు పడ్డది ఏందో తెలుసునా? లిక్కర్ బాటిల్స్. ఎస్, మందు కీసలే. మరిగా పుక్కిట్లు వస్తే పినాయిలే తాగే రకం మనోళ్ళు అంటుంటారు. అట్లాంటిదిగా పుక్కిట్ల మందు వస్తూ ఊకుంటారా? అందుకే బరండి సీసాలు పట్టుకపోయినరు. అగో ఒక్కొక్కరు సంచులు తెచ్చి మరీ వేసుకపోతున్నారు కదా. మధ్యప్రదేశ్లో ఉన్న బిందు బస్టాండ్ దగ్గర జరిగిన ముచ్చట ఇది. ఎవడో గోషిగాడట అక్రమంగా ఈ సీసల్ని తరలిస్తున్నాడట. మరి ఎట్లా పడ్డదో ఏందో గానీ కింద పడ్డోడు కీసలన్నీ ఇడిచిపెట్టి ఉరికేసరికి ఊరోళ్ళంతా ఉరికి వచ్చిండ్రు. ఇట్లా ఆ పారిపోయినోడు ఎవడు ఏందనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారట. గాని దొరికిన వాళ్ళకైతే మస్తు సంబరం ఉండొచ్చులే. మరి ఆ మంద ఎసువంటిదో ఏందో చూసుకోనరే అన్నలు. పుసుకున్న కల్తీ మంద అయితే తాగుడు పుక్కిట తాగుతారు గాని కక్కిచ్చేటప్పుడే ఖర్చు అవుతుంది తెలుసుకొని జర పైలం. ఇక ఈడ మందెత్తకపోతే ఇట్లా మధ్యప్రదేశ్ లా ఇంకో జాగల డీజిల్ బండి బోర్లా పడితే చిన్న పెద్ద ఆడ మొగ అని ఏం తేడా లేదు. అందరికందరూ క్యాన్లు పట్టుకొచ్చి ఖతం పట్టించిండ్రులా. ఇంకా నయ్యం అదృష్టం మంచుకుండి డ్రైవర్ కు క్లీనర్ కి ఏం కాలేదట. అసలే రోడ్డు మొత్తం పారైంది డీజిల్. పుష్కన జరగరాంది ఏమన్నా జరిగి నిప్పు గిట్ట అంటుకుంటే ఇంకేమన్నా ఉన్నదా? ఆగం కథ ఉండు. కానీ ఇవేం అక్కర్లేదు. పబ్లిక్ దొరికినంత దోసుకున్నావా అన్నదే ముఖ్యం అన్నట్టే చేస్తున్నారు కొందరు. ఎవరినే వనతట్లేదు పట్టుండ్రి.